బేసిక్ ఎథిక్స్ అండి పిల్లలకి. ఇక్కడ మనం లైఫ్ స్కిల్స్ యాక్టివిటీస్ నేర్పిస్తాం చాలా వరకు. అంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఎలా ఉండాలి, వాళ్ళ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి, వాళ్ళంతటికి వాళ్ళు ఎలా అన్నం తినాలి. మనం ఇంట్లో ఉంటే మనం చాలా పాంపర్ చేస్తాం. చిన్న పిల్లలు వీళ్ళకి ఎలా వస్తుంది ఏంటి అన్నది లేదండి. ఆ ఎథిక్స్ అన్న మనం ఈ ఏజ్‌లో నేర్పిస్తే దట్ విల్ ఫ్లో టు ద లైఫ్ లాంగ్ జర్నీ అన్నమాట. మీరు వేరే కంట్రీస్‌లో చూస్తారు. పిల్లలు వాటంతకు వాళ్ళే తింటారు. 6 months పిల్లలు కూడా దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఈటింగ్ బై దెమ్సెల్వ్స్. లైక్ మ్యామ్ సెడ్ వి వాంట్ స్పోర్ట్స్, ఫిజికల్ ఫిట్‌నెస్. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులమ్. ఓకే. నౌ కమింగ్ టు ఆర్ అప్రోచ్. మేము ఎలా వాళ్ళకు అప్రోచ్ అవుతున్నాం, వాళ్ళ కాన్సెప్ట్స్ ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈజ్ ప్లేఫుల్ మెథడ్ అండి. ఏదైనా కాన్సెప్ట్స్ నేర్పించేటప్పుడు డైరెక్ట్‌గా టీచింగ్ అంటే రొటీన్ మెథడ్ కాకుండా వాళ్ళకు ప్లేవే మెథడ్‌లో ఫస్ట్ వాళ్ళకు యాక్టివిటీ పైన ఆ కాన్సెప్ట్ పైన ఇంట్రెస్ట్ రావాలి అంటే వి ఆర్ ట్రైయింగ్ టు ఇంట్రడ్యూస్ దట్ కాన్సెప్ట్ త్రూ అ ప్లేఫుల్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నంబర్సే మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు అంటే దే ఆర్ క్వాంటిఫైయింగ్ కదా! అది డైరెక్ట్‌గా రాసి ఇది క్వాంటిటీ అని చెప్పకుండా వాళ్ళకి ఫస్ట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాళ్ళకి సార్ట్ అవుట్ చేసి అవి ఎన్ని ఉన్నాయని ప్రాక్టికల్‌గా చూపిస్తే దెన్ వి రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్ అండ్ దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద చైల్డ్ టు ప్రాసెస్. సో దట్ ఈస్ ద ప్లేఫుల్ అప్రోచ్ అనమాట. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనం చిన్నప్పుడు ఒక ఏజ్ రాగానే మన పేరెంట్స్ ఈ డాన్స్‌లో కానీ, స్పోర్ట్స్‌లో కానీ, చెస్‌లో కానీ ఇలా యాక్టివిటీస్‌లో పెట్టేవారు. ఎందుకు? ఆ కైండ్ ఆఫ్ స్మార్ట్‌నెస్ మనలో చూడాలి, ఆ బిల్డ్ చేయాలి అన్నది అందరు పేరెంట్స్ కాదు, సమ్ పేరెంట్స్ అంటే హూ కెన్ ఎఫర్డ్ దట్ కోచింగ్ అనమాట. వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కానీ అందరు చేయలేకపోయారు. బట్ హియర్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ దట్ ఇంటెలిజెంట్ ఇన్ ఆ కరికులం ఇట్ సెల్ఫ్. హీస్ అంటే స్పోర్ట్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడా, ఆర్ట్ ఇంటెలిజెన్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడా, లేకుంటే లిటరసీలో స్ట్రాంగ్గా ఉన్నాడా, అలాంటి ఐడెంటిఫికేషన్ అన్నది మేము 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ త్రూగా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే థీమాటిక్ అప్రోచ్. ఈ థీమ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మా కరికులం అనేది సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. మీ బుక్స్ అయితే సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. కాన్సెప్ట్స్ మేము ఏవైతే డే టు డే ఇంట్రడ్యూస్ చేస్తామో ఒక థీమ్ తీసుకుంటాం. లైక్ మ్యామ్ సెడ్ బర్డ్స్, అనిమల్స్ రావాలి అని. దట్ ఈస్ ఆర్ బేసిక్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈవిఎస్ కాన్సెప్ట్స్ ఆర్ మన బేస్ కాన్సెప్ట్స్. దాని త్రూగా ఇంగ్లీష్, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అన్నవి ఇంటర్ రిలేట్ చేసి వాళ్ళకు నేర్పిస్తాం సబ్జెక్ట్ వైజ్ కాకుండా. ఇంకోటి మాంటిసరీ అప్రోచ్. యాజ్ ఐ టోల్డ్, ఇండిపెండెన్స్ ఆఫ్ బిల్డింగ్ దేర్ confidence in doing their activity day to day on their regular basis. అది మాంటిసరీ అప్రోచ్. మా కరికులం ఎలా ఫ్రేమ్ అయిందంటే అకాడమిక్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, రైమ్, స్టోరీ. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్కొలాస్టిక్ డెవలప్మెంట్. నాన్ స్కొలాస్టిక్ అంటే ఫిజికల్ ఫిట్నెస్, ఆర్ట్ ఇంటిగ్రేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ అవర్ నాన్ స్కొలాస్టిక్ డెవలప్మెంట్. అండ్ స్కిల్ డెవలప్మెంట్కి వచ్చేసి అంటే తను ముందు స్టోరీ చెప్పకముందు తను ఆ బుక్ చూయించి జస్ట్ ఫ్రంట్ పేజ్ చూయించి ఈ స్టోరీ ఏంటి, ఈ పిక్చర్లో మీరు ఏం చూస్తున్నారు అని చాలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, 10 to 15 ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ చేస్తాం. ఎందుకు మేడం అన్ని క్వశ్చన్స్ ఎందుకు అంటే ద క్రిటికల్ థింకింగ్ అన్నది బిల్డ్ అవుతుందండి. అంటే ఒక ప్రాబ్లం వస్తే దాని గురించి ఎలా ఆలోచించాలి, డిఫరెంట్ వేస్లో ఎలా ఆలోచించాలి, ఈ సినారియోని మనం ఎలా డిఫరెంట్ వేలో చూడొచ్చు. ఓన్లీ వన్ అప్రోచ్. మనకి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని సొల్యూషన్ పైన ఫోకస్ చేయకుండా ఆ ప్రాబ్లం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాం అడల్ట్స్. ఓకే. కానీ ఆ ప్రాబ్లమ్కి మనం డిఫరెంట్ వేగా చూసి దాని సొల్యూషన్ ఎలా తీసుకోవాలి అన్నది మనం బిల్డ్ చేస్తాం. దట్ ఈస్ వన్. ఇమాజినేషన్ స్కిల్స్. ఇప్పుడు ఆ పిక్చర్ చూడగానే పిల్లలు ఆ పిక్చర్ గురించి ఇమాజిన్ చేస్తారు. అంటే దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద ఇమాజినేషన్ స్కిల్స్. ఓకే, ఇది ఇలా కూడా ఉండొచ్చు. ఆ స్టోరీ అన్నది వాళ్ళంతకు వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు మనం చెప్పకముందు. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వన్స్ ద టీచర్ ఈస్ కంప్లీటింగ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అంటే తను నరేట్ చేసేటప్పుడు ఓ నేను అనుకున్నది అది కరెక్ట్, ఇది తప్పు, ఓకే ఇలా కూడా ఉండొచ్చు. దే ఆర్ ఫైండింగ్ అ సొల్యూషన్ విత్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఆస్క్డ్. సో దీస్ ఆర్ ద స్కిల్స్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, దీస్ ఆర్ ద 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్. ఇక చూసారా, ఇంట్రా అన్నది సౌండ్ సేమ్గా చేస్తుంది కానీ డిఫరెన్స్ ఏంటి? ఇంట్రావర్డ్స్ అని మనం అంటాం. అంటే ఎప్పుడు వాళ్ళంతకు వాళ్ళు ఉండడం, ఎవరితో మింగిల్ అవ్వకపోవడం. అలాంటి పిల్లలు కూడా ఈ జనరేషన్లో చాలా మంది ఉంటారు. ఎందుకంటే అందరూ మనం జాయింట్ ఫ్యామిలీ నుంచి రావట్లేదు. ద జనరేషన్ ఈస్ గాన్ లివింగ్ టుగెదర్ విత్ అవర్ ఫ్యామిలీస్. బట్ నౌ వి ఆల్ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. కానీ అవి ఎమోషనల్ బాండ్స్ అనేవి ఇప్పుడు పిల్లల్లో లేదండి. అప్పుడు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ అడిక్టింగ్ టు ద స్క్రీన్ టైమ్. ఈవెన్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ అట్ హోమ్, దే ఆర్ నాట్ ఈవెన్ ఇంటరాక్టింగ్ విత్ ద పేరెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ ఆన్ స్క్రీన్ టైమ్ అనమాట. అలా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ చేసేటప్పుడు భయపడతారు. నేను చెప్పింది కరెక్టా, తప్పా,
నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి యాంగ్జైటీ వాళ్ళకి చాలా ఉంటుంది. కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద చైల్డ్ అవుట్ ఆఫ్ దట్ సినారీ. ఆ ఫియర్ అన్నది మనం బయటికి తీసుకొస్తాం. ఇంకా దేర్ ఆర్ చిల్డ్రన్ హూ కెన్ ఈజీలీ మింగిల్ అనమాట. మీరు చూస్తారు వాళ్ళు చాలా ఈజీగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, గలగల అంటే ఏదైనా ఎంజాయ్ చేస్తూ అడల్ట్ కొత్త పాత అని చూడకుండా వాళ్ళు ఉంటారు. అలాంటి పిల్లల్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు ఈ పిల్లల్ని కలిపి వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అండ్ సోషల్ స్కిల్స్ అనమాట. ఓకే, ఇంట్రా అంటే ద పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ బీయింగ్ హిమ్సెల్ఫ్. ఇంట్రా పర్సనల్ అంటే వుడ్ లైక్ టు బీ విత్ అదర్స్ అనమాట. ఓకే, మ్యాథమెటికల్ అండ్ లాజికల్. నేను చెప్పండి, పిల్లలు ఎప్పుడన్నా మీకు క్వశ్చన్స్ అడుగుతుంటారా, మమ్మీ ఇది ఎందుకు, మనం ఇది ఈ ఇంట్లోనే ఉండాలి, ఆ క్వశ్చన్ ఇక్కడే ఉండాలి అంటే ఎందుకు, ఇలా క్వశ్చన్స్ అడుగుతారా? దోస్ ఆర్ ద చిల్డ్రన్ హు ఆర్ లాజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు అనమాట. లాజిక్ అన్నది వాళ్ళకి తెలిసే వరకు దే కీప్ ఆన్ ఆస్కింగ్. సర్లే నేను తర్వాత చెప్తాను అన్నా కూడా తర్వాత ఎప్పుడు చెప్తాం, ద ఇమీడియట్ క్వశ్చన్. అంటే వాళ్ళ బ్రెయిన్ కి ఆ సొల్యూషన్, ఆ ఆన్సర్ సాటిస్ఫై అయ్యే వరకు దే కీప్ ఆన్ ఆస్కింగ్. ఆ చిల్డ్రన్ అన్నది లాజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళకి లాజిక్ తెలిసే దే విల్ డూ వండర్స్. ఆ లాజిక్ తెలియకుంటే దే కీప్ ఆన్ రీసెర్చింగ్, ఎందుకు ఇలా, ఎందుకే అలా అని దే కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు లెర్న్ అబౌట్ ఇట్ అనమాట. సో దే ఆర్ కాల్డ్ లాజికల్ చిల్డ్రన్. అండ్ మ్యాథమెటికల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం అనమాట. ఇంకా విజువల్, ఇప్పుడు మీరు చూసారా టీచర్స్ ఇలా విజువల్ గా ఎందుకు ఈ పెయింటింగ్ ఇది ఎందుకు అంటే పిల్లలకి మనం చెప్పకపోయినా దే ఆర్ లెర్నింగ్ తో చూసి నేర్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఇంట్లో మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, పిల్లలు హ్యాపీగా ఉంటారు. గొడవలు పడుతున్నాం అనుకోండి, వాళ్ళ ఆ యాంగ్జైటీ క్యాచ్ చేసి వాళ్ళు కూడా ఎప్పుడు అప్సెట్ గా ఉంటారు. మన ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో పిల్లలు కూడా అలానే గ్రో అవుతారు. దట్ ఈస్ విజువల్ అని, వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళు అదే నేర్చుకుంటారు అనమాట. సో మా క్లాస్ రూమ్స్ అన్నవి అప్డేట్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ద థీమ్స్ దట్ దే ఆర్ లెర్నింగ్. అంటే ఏదైనా కాన్సెప్ట్స్ ఇలా బోర్డ్ పైన అంటే వాల్ పైన పెట్టండి, వాళ్ళు చూస్తూ నేర్చుకుంటారు. ఓకే, దట్ విల్ బీ వన్ పార్ట్ ఆఫ్ ద అదర్ థింగ్. ఐ వుడ్ రిక్వెస్ట్ పేరెంట్స్ అనమాట, ఎప్పుడైతే పిల్లలు మీ చుట్టుపక్కల ఉన్నారో ట్రై టు గివ్ పాజిటివ్ ఎనర్జీ. మీరు హ్యాపీగా వాళ్ళకు ఇంటరాక్ట్ అవ్వడం, మీ స్పౌస్తో హ్యాపీగా ఉండడం, మీరు ఎలా వాళ్ళతో హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ అన్నది వాళ్ళు కంటిన్యూగా లైఫ్ లాంగ్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, నా స్పౌస్తో నేను మా మమ్మీ డాడీ ఇలా ఉన్నారు, నేను గ్రో అయినప్పుడు నేను నా స్పౌస్తో నేను ఇలానే ఉండాలి, ఒక లేడీతో నేను ఎలా బిహేవ్ చేయాలి, ఒక బాయ్తో నేను ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా మనతోనే నేర్చుకుంటారండి. Okay, so build a positive energy in your environment because they're watching you. Okay, that is one thing. And linguistic, మన లాంగ్వేజ్ అండి, ఇక్కడ మనం ఎలా అయినా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్. హిందీ నేర్పిస్తున్నాం. ఓకే, తెలుగు అన్నది మీ మదర్ టంగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హిందీ, తెలుగు, మరాఠీ, యువర్ మదర్ టంగ్. బట్ మీరు ఇంగ్లీష్ బిల్డ్ చేయాలి, మా చైల్డ్లో మేము ఇంగ్లీష్ స్కిల్స్ చూడాలి అంటే ట్రై టు గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్. ఎనీవేస్ ద టీచర్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ లాంగ్వేజ్. మరి ఇంటికి వచ్చేసరికి అది సినారియో వేరైపోయింది, వాళ్ళు విని ఏదైనా నేర్చుకుంటారు. ఓకే, ట్రై టు గివ్ పాజిటివ్ వర్డ్స్. నో నాన్న అది చెయ్యకు, నో అన్నది ఇంగ్లీష్ వర్డ్, మ్యామ్ వీఆర్ ట్రైంగ్ టు యాడ్ దట్. నో అన్నది ఈజ్ అ నెగటివ్ వర్డ్. ఓకే, ఓకే నాన్న కెన్ యూ కమ్ అండ్ సిట్ హియర్. నో అనే బదులు క్యాన్ యూ, ఏదైనా పాజిటివ్గా, అదే నో అన్నది పాజిటివ్గా ఫ్రేమ్ చేసి చెప్పండి. దే విల్ ట్రై టు లెర్న్ ద లాంగ్వేజ్. వొకాబులరీ, మీరు కొత్త వొకాబులరీ, మీకు తెలిసిన లాంగ్వేజ్లో ఏదైనా కొత్త వర్డ్ కానీ, ఫ్రూట్ వర్డ్ కానీ, కంట్రీస్ నేమ్ కానీ, ఇవన్నీ మీరు నేర్పించచ్చు ఈ ఏజ్లో. కంట్రీస్, స్టేట్స్, ఇవన్నీ నేర్పించిన వాళ్ళు నేర్చుకుంటారు. మీరు కంపల్సరీ బుక్ తీసుకొని కూర్చోవాలి అప్పుడే కాన్సెప్ట్స్ వాళ్ళకి బ్రెయిన్లో వెళ్తాయంటే కాదండి. జనరల్ కాన్వర్జేషన్స్లో కూడా వాళ్ళు చాలా నేర్చుకుంటారు. సో మీకు టైం దొరికినప్పుడు వాళ్ళకి ఏదైనా లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయండి, లేకుంటే వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేయండి. దట్ బిల్డ్స్ ద లాంగ్వేజ్ స్కిల్స్ అనమాట. ఓకే, బాడీలీ కెనెస్థెటిక్ ఫిట్నెస్ అండి, నథింగ్ బట్ ద యాక్టివిటీస్ ఇన్వాల్వ్ టు ద బాడీ పార్ట్స్. మనం ప్రీ ప్రైమరీలో ఏం చేస్తున్నాం అంటే గ్రాస్ మోటర్ అండ్ ఫైన్ మోటర్ అని. ఇప్పుడు మీ చాలా పేరెంట్స్ కంప్లైంట్స్ ఉంటాయి, మా అబ్బాయి రాయట్లేదండి. మనం ఎందుకు రాయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలి, మీరు ఎప్పుడన్నా రీసెర్చ్ చేశారా, లేకుంటే ఎప్పుడన్నా మీరు మనం అవన్నీ కాకుండా, ఈ స్టేజెస్ కాకుండా పెన్సిల్ పట్టి దిద్దిస్తాం. దట్ ఈస్ అ రాంగ్ అప్రోచ్. ద సెకండ్ అప్రోచ్ ఇస్ ఏదైనా ఆబ్జెక్ట్స్ పిల్లలు కొంత అంటే ఒక 10 months అలా అయినప్పుడు మీరు చూస్తారు పిల్లలు ఈ ఫింగర్స్ పట్టుకొని ఆబ్జెక్ట్స్ పట్టుకున్నారు, కానీ 2 hands దే ఆర్ యూజింగ్ టు హోల్డ్ అన్ ఆబ్జెక్ట్. అది చిన్నదైనా పెద్దదైనా దే ఆర్ యూజింగ్ 2 hands టు హోల్డ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. దాని తర్వాత ఇక్కడ టీచర్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ట్రైంగ్ టు గివ్ అ fine motor skills by activities. ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా they are using the single hand to hold an object. That means teacher is mentally preparing the child to hold a
పెన్సిల్ ఇండైరెక్ట్లీ కానీ యూజింగ్ 5 fingers. తర్వాత ప్రాక్టీస్ లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఇచ్చిన తర్వాత ద చైల్డ్ ఈస్ కమింగ్ టు దిస్ ట్రైపాడ్ గ్రిప్. దీన్ని మనం ట్రైపాడ్ గ్రిప్ అంటాం. ఆ ట్రైపాడ్ గ్రిప్ రావాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పిల్లలు రాయట్లేదు, అది ఓన్లీ టీచర్ రెస్పాన్సిబిలిటీ అండ్ సార్ట్ అవుట్ చేయలేము. వాళ్ళకి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. మన లీవ్స్ ఉంటాయి మన ఇంట్లో, వెజిటేబుల్ లీవ్స్, ఆస్ దెమ్ టు ప్లక్. అది ప్లక్ చేసేటప్పుడు దే ఆర్ ద చైల్డ్ టు హోల్డ్ ద గ్రిప్ ఇన్ ద ఆబ్జెక్ట్. అలా వాళ్ళకు పిన్సర్ గ్రిప్ అనేది డెవలప్ అవుతుంది. అది డెవలప్మెంట్ కాకుండా డైరెక్ట్ మనం ఇస్తున్నామంటే ఏమవుతుందంటే ఈ ఫింగర్ నర్వ్స్ ఏవైతే ఈ 3 ఫింగర్ నర్వ్స్ ఉన్నాయో అన్ని ఫింగర్ నర్వ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఆ బ్రెయిన్. అప్పుడు బ్రెయిన్లో ఏమవుతుంది, ఇది ప్రెషర్ ఫీల్ అవుతున్నాయి ఈ ఫింగర్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అవుతున్నాయి, ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ దట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దిస్ బికాస్ ఇట్స్ హర్టింగ్. ఇంకోటి మూమెంట్ అనమాట. మనం రాసేటప్పుడు ఈ వెస్ట్ అన్నది మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ అన్నది ఒక లెటర్ రాయగానే స్ట్రెస్ ఫీల్ అవుతుంది, మూమెంట్ కాదు పెయిన్ అవుతుంది. అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటున్నాయి అంటే నేను చేయలేను అన్నది బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అది డెవలపింగ్ దేర్ వొకాబులరీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ కాన్సెప్ట్. ఇంకా న్యాచురలిస్టిక్ అన్నారా, చిల్డ్రన్ హ్యావ్ దేర్ న్యాచురల్ స్కిల్స్ బిల్డ్ ఇన్ దెమ్. జంపింగ్ టు వర్డ్స్, ఇక్కడ కాన్సెప్ట్స్, ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ త్రూ టెక్స్ట్ బుక్. ఇది టెక్స్ట్ బుక్ లాగా యూజ్ చేస్తున్నాము. నంబర్ నుంచి మ్యాథ్స్. ఇది రీడోపియా అన్నది రీడింగ్ స్కిల్స్కి మనం యూజ్ చేస్తున్నాం. ఎల్కేజీలో 1 లైన్ సెంటెన్స్ ఎలా చదవాలి అన్నది మనం రీడోపియాలో నేర్పిస్తున్నాం. వండర్ రైటింగ్ అన్నది రైటింగ్ ప్రాక్టీస్. 8 స్టోరీ బుక్స్, రైమ్ బుక్ ఉంటుంది. మీ రిపోర్ట్ కార్డులో మీరు చూసారనుకోండి మల్టిపుల్ ఇంటెలిజెన్సే ఉంటుంది వాళ్ళకు. మరి అది ఏంటి మేడం, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవే టీచర్ అన్నది ఇక్కడ డే టు డే వాళ్ళ అబ్జర్వేషన్స్ చేస్తున్నారు. ఓకే, పిల్లలు క్లాస్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏ స్కిల్ డెవలప్ అవుతుంది, వాళ్ళు ఈ ఏరియాలో వాళ్ళు పిక్ అవుతున్నారా లేదా అన్న డే టు డే అబ్జర్వేషన్స్ అన్నవి టీచర్ రెగ్యులర్గా చేస్తున్నారు. ఆ రెగ్యులర్ అబ్జర్వేషన్స్ పైనే వాళ్ళు రిపోర్ట్ కార్డ్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ కార్డ్లో మీకు టర్మ్ వైజ్ ఉంటుంది. స్టార్స్ వేస్తున్నాం, గ్రేడ్స్ అయితే ఇవ్వట్లేదు అని. ఓకే, అది ఎందుకు మేడం గ్రేడ్స్ ఇస్తున్నారు, మార్క్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ చూసారా, స్టార్స్ టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3. ఇదంతా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అండి. మ్యూజిక్లో ఎంత స్ట్రాంగ్గా ఉండవు, ఇంటర్పర్సనల్, న్యాచురల్ స్కిల్స్, ఇవన్నీ డే టు డే అబ్జర్వేషన్ చేస్తేనే టీచర్ ఇలా ఇవి చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగ్ సాంగ్ దట్ షీ హ్యాస్ లెర్న్. మనం నేర్పించింది చెప్తుందా లేదా అన్నది ఇక్కడ. కొంత పిల్లలు చాలా చక్కగా చెప్తారు, కొంతమంది చెప్పరు. ఇక్కడ బాగా చెప్పే వాళ్ళకు మేడం 3 stars ఇస్తారు, చెప్పని వాళ్ళకు 1 star ఇస్తారు. ఓకే, అప్పుడప్పుడు చెప్తుందంటే 2 stars ఇస్తారు. అంటే షీస్ ట్రైంగ్ టు ఐడెంటిఫై ఈజ్ షీ గుడ్ అట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్. అది చేయాలంటే షీ హాస్ టు డూ డే టు డే అబ్జర్వేషన్స్. అలా మేము 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఇచ్చాము. కమింగ్ టు కాన్సెప్ట్స్, ఇవి కూడా టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3. కానీ మార్క్స్ మనం ఇచ్చేటప్పుడు 50కి 48 మార్క్స్ వచ్చాయి అనుకోండి పిల్లలకి. 48 మార్క్స్లో ఇంకా మిగతా మార్క్స్ ఎక్కడికి వెళ్ళాయని మనం ఆలోచిస్తాం, అవునా కదా. అది పిల్లలకి కాన్సెప్ట్, అరే నేను చదివించేటప్పుడు ఆ కాన్సెప్ట్ బాగానే అర్థమైంది కానీ మార్క్స్ పోయాయని మనం అనుకుంటాం, అవునా కదా. కానీ కాన్సెప్ట్ అర్థమైంది, ఓకే అండి. ఆ క్వశ్చన్ ట్విస్టెడ్గా వచ్చేది, ఆ క్వశ్చన్ అన్నది తిప్పిచ్చారు, తనకు అర్థం కాలేదు, ఆ మార్క్స్ పోయాయి. కానీ మనం అది జడ్జ్ చేయగలమా, మనం అదే జడ్జ్ చేస్తాం కదా. 2 మార్క్స్ ఎందుకు పోయాయి నీకు, ఎందుకు ఆ 2 మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను నేర్పించా కదా. అవును మీరు నేర్పించారు, తనకేమో కాన్సెప్ట్ అన్నది అర్థమైంది, కానీ ఆ 2 మార్క్స్ ఎందుకు పోయాయి అన్నది క్వశ్చన్ తప్పుగా వచ్చింది. అది పాప తప్పు అయితే కాదు కదా. వీఆర్ జడ్జింగ్ దెమ్. అది ఏమవుతుందంటే వాళ్ళకి డిస్మోటివేట్ అవుతుంది, వాళ్ళు డిస్మోటివేట్ అయిపోతున్నారు. అంటే నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని మమ్మీ తిడుతుంది, నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, ఆ 2 మార్క్స్ పైనే మాట్లాడుతుంది. బట్ హియర్ వీఆర్ గ్రేడింగ్ దెమ్. ఓకే, మనం ఆ 3 monthsలో ఏవైతే టాపిక్స్ నేర్పించామో డీటెయిల్గా ఇచ్చాం. ఇంగ్లీష్లో ఎన్ని టాపిక్స్ నేర్పించాం, ఈచ్ టాపిక్లో తన అండర్స్టాండింగ్ ఏంటి మీకు అర్థమవుతుంది. ఒక కాన్సెప్ట్లో 3 stars వచ్చాయి, ఒక కాన్సెప్ట్లో 2 stars వచ్చాయి. ఓకే, 2 stars వచ్చే వరకు మీకు అర్థమవుతుంది, ఈ కాన్సెప్ట్స్ నేను ఇంట్లో నేర్పించినా తను నేర్చుకుంటారు. అదే మార్క్స్లో మీకు అర్థమవుతుందా ఏ కాన్సెప్ట్ నేర్పియాలన్నది, టీచర్ చెప్పే వరకు మీకు అర్థం కాదు ఏ కాన్సెప్ట్ నేర్పియాలని. కానీ ఈ రిపోర్ట్ కార్డ్ చూస్తే మీకే అర్థమవుతుంది మీరు ఇంట్లో ఎక్కడ ఫోకస్ చేయాలి, టీచర్ ఎక్కడ ఫోకస్ చేయాలన్న అండర్స్టాండింగ్ అన్నది ఇక్కడ రిపోర్ట్ కార్డ్లో వస్తుంది. అలా మా రిపోర్ట్ కార్డ్ డిజైన్ అవుతుంది. మార్క్స్ అని వెనక వెళ్ళకండి, ఎందుకంటే మార్క్స్ ఆర్ నథింగ్ టు డీల్ విత్. పిల్లలకి మనం డిస్గ్రేడ్ చేస్తున్నాం మార్క్స్తో, సో నెవర్ డిస్గ్రేడ్ దెమ్, స్కోరింగ్ ద మార్క్స్. మనం కూడా మార్క్స్ పెరిగాం, మనం మార్క్స్ తక్కువ రాగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ కార్డ్ తీసుకెళ్ళాలంటే భయపడేవాళ్ళం మన పేరెంట్స్ దగ్గర, మార్క్స్తో జడ్జ్ చేసేవాళ్ళు. అలా కాదు, మనకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో, ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో. సో డోంట్ జడ్జ్ దెమ్ ఆన్ దెర్ మార్క్స్.
యూకేజీలో కూడా సేమ్ బుక్స్ ఉంటాయండి. ఎక్స్ట్రా బుక్ ఏంటంటే ఇక్కడ కాగ్నిటివ్ బుక్. కాగ్నిటివ్ బుక్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక సండే పేపర్ రాగానే మనం పిల్లలంతా ఆ బుక్ కోసం వెయిట్ చేసేవాళ్ళం, గుర్తుందా? ఫన్ బుక్. ఇంకోటి ఒక 2 పిక్చర్స్ ఇచ్చి అందులో డిఫరెన్సెస్ అడిగేవారు. అది మనకు ఫన్నా, కానీ అక్కడ మనం తెలియకుండానే కాన్సన్ట్రేషన్ స్కిల్స్ డెవలప్ చేసాము. ఓకే, కరెక్షన్స్ డెవలప్ చేసాము. మరి ఇంకోటి ఒక రూట్ ఉంటుంది, అందులో మనం రీచ్ అవ్వాలి. ఓకే, అలాంటి అన్ని యాక్టివిటీస్ ఏంటంటే కాగ్నిటివ్ స్కిల్స్ అంటాం మనం. ఓకే, కాగ్నిటివ్ స్కిల్స్ అంటే మైండ్ రెగ్యులర్గా వర్క్ చేసి ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, ఆ డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేయాలి, ఇందులో అన్నీ ఒకటేలాగా ఉన్నాయి కానీ అది సపరేట్గా ఏది ఉంది అన్న ఐ అన్నది కంటిన్యూస్గా సర్చ్ చేస్తూ ఉన్నారు. ఓకే, బ్రెయిన్ అండ్ హై రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఆర్ కాల్డ్ కాగ్నిటివ్ స్కిల్స్. ఓకే, ఆ బుక్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము ఆ స్కిల్ స్పెషల్గా డెవలప్ చేయడానికి. ఓకే, పజిల్స్ కూడా చిన్న చిన్న పజిల్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళ పీరియాడిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ దే ఆర్ కమింగ్, దట్ ఈస్ అ గుడ్ విషెస్, మరి ప్రేయర్ టైం, అటెండెన్స్ టైం. ఇది మనం ఇక్కడ 20 minutes ఇస్తున్నాము. 20 minutes తర్వాత వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ క్లాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఎలా? ఫస్ట్ ఈజ్ లిటరసీ. లిటరసీ అంటే ఇంగ్లీష్ అంటే. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అవుతున్నాయి. మరి సర్కిల్ టైం, హిందీ కాన్సెప్ట్స్. స్టెమ్ సైన్స్ అంటే ఇక్కడ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఇస్తాం మనం పిల్లలకి లాజిక్ నేర్చుకోవడానికి ఎక్స్పెరిమెంట్స్ ఇస్తున్నాము. దట్ ఈస్ స్టెమ్ సైన్స్. స్నాక్స్ అనేది స్టోరీ, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. లెట్స్ వైటలైజ్ అనేది 5 different యాక్టివిటీస్. ఒకరోజు స్పోర్ట్స్, ఒకరోజు మ్యూజిక్, ఒకరోజు మాంటిసరీ యాక్టివిటీస్, ఇలా లైఫ్ స్కిల్ యాక్టివిటీస్ ఆర్ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ లెట్స్ వైటలైజ్లో అవుతుంది. లాస్ట్ వచ్చేసి సెనారో. అంటే ఏమవుతుందంటే మీరు ఇంటికి రాగానే పిల్లలకి ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈరోజు ఏం నేర్చుకున్నారు, మీ టీచర్ ఏం నేర్పించింది అనగా ఎందుకు అడుగుతారు పిల్లల్ని? మీరు అప్గ్రేడ్ అవ్వడానికా, లేకుంటే వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవడానికి? మరి చెప్పకుంటే యువర్ జడ్జింగ్ అ చైల్డ్. ఓకే, ఈరోజు మీ టీచర్ ఏం నేర్పించలేదా, తను ఏం చెప్పలేదు అనుకోండి, మీరు ఏమనుకుంటారు, ఈరోజు టీచర్ ఏం నేర్పించలేదా? పిల్లలు చెప్పకుంటే అది టీచర్ ప్రాబ్లం అయితే కాదు కదా. పిల్లలు ఏంటంటే వాళ్ళు చాలా ఒక్కొక్క యాక్టివిటీ చేసి చూస్తారు. జస్ట్ 5 minutes కంటే తక్కువ ఉంటుంది ఈ యాక్టివిటీస్ మీకోసం. పిల్లలకైతే they'll take 10 or 15 minutes to do that activity, but as we are adult it will take less than 5 minutes. అవునా కదా, మనం అడల్ట్స్ కాబట్టి. ఓకే, నో ఐ వాంట్ 2 or 3 parents to come here. It is na. Okay, the sound is okay, the action is this అనమాట. స్నేక్ ఎలా గుసగొడుతుంది అది. ఓకే, ఇప్పుడు మీరు నాతో స్నేక్ సౌండ్ యాక్షన్ ఇది. ద సాంగ్ ఇస్ నాతో పాటు పాడండి. స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్. పాడండి, యాక్షన్ చేయండి. స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్, స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్, స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ టైం చెప్పాను కాబట్టి ఇట్ వాజ్ మీకు ట్యూన్ రాలేదు. ఓకే, విల్ రిపీట్ ఇట్ అగైన్. స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్, snake is in the grass, the snake is in the grass. Okay, very nice. That is your first achievement. The children are going home and displaying that. Okay, ఆ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు చూడండి, that is really nice. Okay, the letter ఎలా ఉంటుందో చూపించాం. ఓకే, ద ఫార్మేషన్ అన్నది ఇలా వచ్చింది. ఓకే, ద వర్డ్స్ ఇప్పుడు స్నేక్ అన్నది ఎస్ తో స్టార్ట్ అవుతుంది, అవునా? సౌండ్ అన్నది అనే వరకు నేర్పించు. ఇక్కడ ఏమైంది, 2 skills అన్నది డెవలప్ చేసాం. హ్యాండ్ మూమెంట్ ఇస్ బాడీలీ కెనెస్థెటిక్ అన్న సౌండ్ అన్న స్నేక్ షేప్ ఎట్లుంటది, బాడీలీ కెనెస్థెటిక్, లాంగ్వేజ్ స్కిల్స్ అన్నవి 2 skills అన్నది మనం ఇందులో నేర్పించాం. ఓకే, ఇప్పుడు మీరు ఈ పాట ఎప్పుడన్నా పాడండి, మా ఎస్ లెటర్ అని అంటారు, అవునా కాదా? సో ఆ కాన్ఫిడెన్స్ అన్నది మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం. ఏది నేర్చుకున్నా కాన్ఫిడెంట్గా ఐడెంటిఫై చేసి చెప్పడం. థ్యాంక్ యూ టీచర్. మ్యామ్ ప్లీజ్ బిల్డింగ్ 3 skills అనమాట. 1 is imagination skills, 1 is communication skills, ఇంకా అదర్ థింగ్ ఇస్ pure learning. Pure learning. So we tried building 3 skills in one activity. Okay, so this is how we introduce the concepts. ఇంకా ఈ ఎన్వైరన్మెంట్ లో ఎస్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏదైనా ఉన్నాయో చూసి చెప్తారా? ఓన్లీ వాయిస్ లో ఉండాలని కంపల్సరీ కాదు, ఇట్ కెన్ బి ఎనీథింగ్ విచ్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్. సన్, ఓకే. స్కై, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. స్నేక్, వెరీ నైస్. సన్ రైజ్, స్నాక్స్. ఓకే, చూసారా, ఇప్పుడు నేను జస్ట్ అడిగాను, యూ బిల్డ్ సో మోర్ దాన్ 6 or 7 words. Okay, so we are giving a hint for the child to build that skill, what he is looking in the environment. Okay, language skills, imagination skills again.
నేను ఆ ప్లేడో ఇవ్వగానే మీరు స్టార్ట్ చేశారు అది ఏం చేయాలి, అవుట్పుట్ ఏం చేయాలని. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటాం మనం దీన్ని. ఓకే, మనం ఏది చెప్పకుండా బట్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అ క్యూరియాసిటీ. అది ఇవ్వగానే మీరు ఏమన్నారు, ఏం చేయాలి మేడం అని అన్నారు. బట్ యూ మేక్ సంథింగ్, బట్ ఇట్ షుడ్ బి స్టార్టింగ్ విత్ లెటర్ ఎస్ అనగానే మీరు స్టార్టెడ్ ఇమాజినింగ్ ఏం చేయాలి. కాగ్నేటివ్ స్కిల్స్ డెవలప్ అయ్యాయా, అది ఏం చేయాలి అనేటప్పుడు ఇంకా బ్రెయిన్ అనేది వర్క్ చేస్తుంది. మన ఈ చేతిలో ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఓకే దీంతో నేను ఏం అవుట్పుట్ చేయాలన్నా బ్రెయిన్తో రిలేట్ అయ్యి దే ఆర్ వర్కింగ్ టుగెదర్. కాగ్నేటివ్ స్కిల్ అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ఆ ప్లేడో అనేది మీరు చేతితో యూస్ చేస్తారు, ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది డెవలప్ అయ్యాయి. సో వన్ యాక్టివిటీలో సో మెనీ స్కిల్స్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్. సో దిస్ ఈజ్ హౌ వీ అప్రోచ్ టు ద కరికులం అండి. ఓకే, బుక్స్లో ఇవన్నీ కనిపించవు మీకు, కానీ టీచర్స్ ఇక్కడ చేసేది దే ఆర్ స్ట్రగ్లింగ్ టు బిల్డ్ ద స్కిల్ ఈజ్ వాట్ యూ హ్యావ్ డన్ టిల్ నౌ. ఓకే, నేను 3 యాక్టివిటీస్ చేశాను. 3లో మీరు మోర్ దాన్ 2 స్కిల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి, మీరే చూసారు ఇక్కడ. ఓకే, దట్స్ వాట్ వీఆర్ బిల్డింగ్ అపాన్. ఇట్స్ నాట్ ఓన్లీ రైటింగ్ అండ్ రీడింగ్ అండి, ఇట్స్ మోర్ దాన్ రైటింగ్ అండ్ రీడింగ్ ఈజ్ వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద చైల్డ్ స్ట్రాంగ్లీ బిల్డ్ ఇన్ హిమ్ ఆర్ హర్. ఓకే, నా మేడం అవన్నీ ఓకే మేడం, అకాడమిక్స్ మరి ఏంటి, వాళ్ళు గ్రేడ్ 1కి వెళ్తే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు ఈజియర్ క్వశ్చన్ కదా, అలా కాదు. అవన్నీ ఓకే మేడం, మీరు స్కిల్ డెవలప్ చేస్తున్నారు, ఇమాజినేషన్ అంటున్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్, కానీ అవన్నీ వాళ్ళకి గ్రేడ్ 1కి వెళ్తే ఇవన్నీ ఉండవు కదా. బట్ వీఆర్ నాట్ ఇగ్నోరింగ్ దట్. వాట్ ఈస్ ద అవుట్పుట్ బై ద ఎండ్ ఆఫ్ ఆ ఇయర్ ఎండ్ అయ్యే వరకు మేము అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు SATIPN ఈ లెటర్స్ యూజ్ చేస్తాం. C, X, Z, Y అన్నది చాలా ర్యాండమ్గా యూజ్ చేస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ బిల్డ్ విత్ దీస్. అంటే మేము ఆ లెటర్స్ 26 లెటర్స్ని గ్రూప్లో డివైడ్ చేస్తాం. స్టాండర్డ్ ఫోనిక్స్ అంటే దే ఆర్ డివైడెడ్ ఇంటూ 4 గ్రూప్స్. గ్రూప్ 1 అన్నది SATIPN, నెక్స్ట్ BLH అవి వస్తాయి. అంటే ఆర్డర్గా వెళ్తున్నాం. అంటే ఇప్పుడు నేను అన్నా కదా సెన్సిటివ్ పీరియడ్ అన్నా కదా 0 to 6. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఈ లెటర్స్ మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, అవి తొందరగా వాళ్ళు బ్రెయిన్లో గ్రాస్ చేసుకుంటారు. అది మాట్లాడేటప్పుడు వాళ్ళు అండర్స్టాండ్ చేస్తారు. మమ్మీ ఇది ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్ హ్యాస్ ఎ సౌండ్స్ బిల్డ్ అయిందా కాన్ఫిడెంట్గా, ఏ అన్నది ఇలా వాళ్ళకు స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో వీఆర్ ఫాలోయింగ్ దిస్. తర్వాత 2 letter వర్డ్స్ ఎలా రాయాలి, 3 letter వర్డ్స్ ఎలా చదవాలి, ఒక సెంటెన్స్లో సైట్ వర్డ్స్ యాడ్ చేసి ఒక సెంటెన్స్ ఎలా చదవాలి అన్నది అవుట్పుట్ ఆఫ్ LKG. UKG వచ్చేసి ఇదే కాన్సెప్ట్స్ రీక్యాప్ చేస్తాము. వవెల్స్, కాన్సనెంట్స్ నేర్పిస్తాము. మరి CVC వర్డ్స్ బ్లెండ్ ఎలా చేయాలి. ఇప్పుడు SUN వాళ్ళకి సౌండ్ ఒకటి వస్తే చాలు, అది ఎలా బ్లెండ్ చేయాలన్నా నేర్పించాలి కదా. ఓకే, సౌండ్ ఆఫ్ S UN వాళ్ళు సౌండ్ చెప్తున్నారు, కానీ సన్ అని చెప్పాలి కదా, ఆ బ్లెండ్ రావాలి కదా, ఆ బ్లెండ్ నేర్పిస్తున్నాం. మనం ఎలా నేర్చుకున్నాం, స్పెల్లింగ్ బట్టి నేర్చుకున్నాం, కానీ అది స్పెల్లింగ్తో చెప్తే రాదు. కొన్ని వర్డ్స్ వస్తాయి, కొన్ని వర్డ్స్ రావు, కానీ ఆ సౌండ్తో ఎలా బ్లెండ్ చేయాలన్న టీచర్స్ నేర్పిస్తాం. బ్లెండింగ్ కాన్సెప్ట్స్ అంటాం. ఓకే, ఆ బ్లెండ్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. మరి వవెల్స్, కాన్సనెంట్స్. తర్వాత ఇది వర్డ్ని ఎలా బ్రేక్ చేయాలి. టొమాటో ఉందనుకోండి, ఆ టొమాటో అన్నది ఎలా బ్రేక్ చేయాలి, అక్కడ ఏమంటారు సిలబల్స్ ఎలా, అంటే 1 వర్డ్లో ఎన్ని సిలబల్స్, ఎన్ని బ్రేక్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ LKGలో నేర్పిస్తాం, UKGలో నేర్పిస్తాం. UKGలో మా అజెండా ఏంటంటే బై ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ వెన్ ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు గ్రేడ్ 1 అక్కడికి వెళ్ళగానే అంత కొత్తగా కనిపించకూడదు. ఓకే, ఇవన్నీ నాకు వచ్చు అన్న కాన్ఫిడెన్స్తో ఆ ప్రిపరేషన్ అనేది మనం UKGలో చేస్తాం. LKGలో అయితే 1 line సెంటెన్సెస్ వరకు మేము స్టాప్ చేస్తున్నాము. A and I ఫ్యామిలీ వర్డ్స్ నేర్పిస్తున్నాం. UKGకి వచ్చేసి AEIOU ఫ్యామిలీ వర్డ్స్ నేర్పించి 4 letter వర్డ్స్ ఎలా చదవాలి రాయాలి నేర్పించి, తర్వాత వర్డ్ అన్నది ఎలా బ్రేక్ చేయాలి చదివేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తే 4 to 5 letter వర్డ్స్ ఉంటాయి వాళ్ళకు, అది ఎక్కడ బ్రేక్ చేసి ఎలా చదవాలి సౌండ్తో అన్న కాన్సెప్ట్ నేర్పిస్తాం. తర్వాత సిటీ, Cతో స్టార్ట్ అవుతుంది. ద సౌండ్ ఆఫ్ సిటీ C is K, కానీ అక్కడ C ఎందుకు వస్తుంది, కైట్కి K ఎందుకు పెట్టాలి, ఆ రూల్స్ నేర్పిస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ మనం జెరాఫ్ అంటాం, సౌండ్ ఆఫ్ G is G, కానీ అక్కడ జా అని వస్తుంది, అది ఎందుకు.
ఇలాంటి రూల్స్ అన్న వాళ్ళకు యూకేజీలో నేర్పిస్తాం. ఈ రూల్స్ ఇంపార్టెంటా ఇప్పుడు? ఇంకోటి, ఇప్పుడు బాల్ అంటున్నాం, అక్కడ డబల్ ఎల్ ఎందుకు వస్తుంది, ఎక్కడ డబల్ లెటర్ రాయాలి, ఈ రూల్స్ నేర్పిస్తున్నాం. నౌన్స్, ప్రనౌన్స్, ఫస్ట్ మార్క్స్, పంచువేషన్, ఆర్టికల్స్, దీస్ దాట్ దీస్ దోస్, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఆఫ్ యూకేజీ. దట్ మీన్స్ ఇప్పుడు గ్రేడ్ 1కి వెళ్ళగానే పిల్లలు అవన్నీ చూసి అమ్మ నాకు రావు అని భయపడకుండా ఇవి నాకు వచ్చు, ఇంకా దాని ఎక్స్టెన్షన్ అన్నది వాళ్ళకి అక్కడ నేర్పిస్తుంది. ఓకే, ఇంకా ఎల్కేజీ నుంచి యూకేజీకి రాగానే నాకు ఇక్కడ ఏమి రావు అన్నది ఏది ఉండదు, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నవి ఇక్కడ రీక్యాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ అ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ ఎల్కేజీ అండ్ యూకేజీ. గ్రేడ్ 1లో కూడా వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. దట్ ఈస్ హౌ ద లిటరసీ డెవలప్మెంట్ హ్యాపన్స్. ఇంకా నంబర్స్కి వచ్చేసి పిల్లలు ఎల్కేజీలో 1 to 50, నంబర్ నేమ్స్ 1 to 20, బిఫోర్ నంబర్స్, ఆఫ్టర్ నంబర్స్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కౌంటింగ్, ప్లేస్ వాల్యూస్ నేర్చుకుంటున్నారు. ప్రీ మ్యాథ్ కాన్సెప్ట్స్, కలర్స్, షేప్స్, టాల్, షార్ట్, బిగ్, ఫ్యాట్, ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. దాంతోపాటు వాళ్ళు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ నేర్చుకున్నారు. దట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ ఎల్కేజీ. యూకేజీకి వచ్చేస్తే వాళ్ళకు నంబర్స్ 1 to 100, నంబర్ నేమ్స్ 1 to 100 అంటే. ఇంకా ఎల్కేజీలో నంబర్ నేమ్స్ 1 to 20 అన్నా కదా, అవి సైట్ వర్డ్స్లో నేర్పిస్తున్నాం, సైట్ వర్డ్గా నేర్పిస్తున్నాం, స్పెల్లింగ్తో కాదు. ఎందుకంటే ONE1 అన్నది సౌండ్తో రాదు, స్పెల్లింగ్ చెప్పేటప్పుడు ఆ బ్లెండ్ అనేది కాదు. సో వీఆర్ టీచింగ్ దెమ్ 1 to 10 యాజ్ అ సైట్ వర్డ్. 11 to 15 కొంచెం టీచర్ స్పెల్లింగ్ యాడ్ చేసి చెప్తారు కాబట్టి దెన్ యూ నీడ్ టు కోఆపరేట్. సైట్ వర్డ్ అంటే అన్నీ చెప్పరు, కొన్ని ఎక్కడైతే ఆ రూల్ అప్లై కాదు అక్కడ స్పెల్లింగ్ అన్ని యాడ్ చేసి చెప్తాం. కానీ 1 to 20 దట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్. నంబర్ నేమ్స్ 1 to 20, బట్ 1 to 10 అన్నది సైట్ వర్డ్స్ నేర్పిస్తున్నాం, 11 to 20 అనేది స్పెల్లింగ్తో నేర్పిస్తున్నాం. ఓకే, బై ఈ యూకేజీ 1 to 100 నంబర్ నేమ్స్ రాయాలి. ఎల్కేజీలో వాళ్ళు ఆఫ్టర్ బిఫోర్ నంబర్స్ నేర్చుకున్నారు, యూకేజీలో ఆఫ్టర్, బిఫోర్ అండ్ బిట్వీన్ నంబర్స్ నేర్చుకున్నారు. ఇక్కడ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ నేర్చుకున్నారు, అక్కడ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ నేర్చుకుంటూ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు. ఇంకోటి అడిషన్, సబ్ట్రాక్షన్ అన్నది ఇంట్రడ్యూస్ అవుతుంది యూకేజీలో. ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్ ఉండదు, ఆ ప్లేస్ వాల్యూస్, వన్స్ అండ్ టెన్స్ నేర్పిస్తున్నా ఎల్కేజీ. యూకేజీలో వచ్చేసరికి నంబర్ లైన్ అడిషన్. మనం గ్రేడ్ 1కి వెళ్తే వాళ్ళకి నంబర్ లైన్ నుంచి ఫార్వర్డ్ అడిషన్, బ్యాక్వర్డ్ సబ్ట్రాక్షన్ అని నేర్పిస్తున్నాము. మనం ఇక్కడ సింగిల్ డిజిట్ నంబర్ లైన్ అడిషన్, నంబర్ లైన్ సబ్ట్రాక్షన్ నేర్పిస్తున్నాము. టైమ్ అండ్ మనీ కూడా నేర్పిస్తున్నాం, ఎందుకంటే టైమ్ అండ్ మనీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫస్ట్ స్టాండర్డ్. But we are giving these concepts in UKG 1. That means we are mentally preparing the child to go to grade 1. కాన్ఫిడెంట్గా వెళ్ళాలి, నాకు ఏమి రావు అని భయంతో వెళ్ళకూడదు, నాకు అన్నీ వచ్చు అన్న కాన్ఫిడెంట్తో గ్రేడ్ 1కి వెళ్ళాలి. అందరికీ నమస్కారం. నేను మా ఇద్దరు బాబుల్ని ఈ స్కూల్లో కొత్తగా జాయిన్ చేశాను. ఒక బాబు యూకేజీ, ఇంకో బాబు 3rd క్లాస్. జాయిన్ చేశాను. చాలా బాగుంది స్కూల్ అయితే. మేడమ్స్ చాలా బాగున్నారు, అందరూ వెరీ గుడ్ టీచింగ్. నేను ఫస్ట్ భయపడినాను, స్కూల్ ఇది పెద్ద స్కూల్ కదా, పిల్లలు ఎలా చదువుతారో ఏంటో అని. కానీ చాలా బాగా చదువుతున్నారు ఇద్దరు. 15 days లోనే మంచి గ్రోత్ అనేది ఉంది ఇద్దరిలో. థ్యాంక్ యూ అందరూ మేడమ్స్ కి థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మా బాబు కృతిక్ ఎల్కేజీ కంప్లీట్ చేసుకుని యూకేజీకి వెళ్ళి. సో నేను స్కూల్లో వెయ్యక ముందు వేరే డిఫరెంట్ స్కూల్లో కూడా వెళ్ళేసి వచ్చాను. ఏ స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది ఒక 10 schools లో వెళ్ళేసి వచ్చాను. సో నాకు ఈ స్కూల్లో ఆఫీస్ లో మాట్లాడిన తర్వాత సాటిస్ఫై అనిపించింది. ఇందులో యాక్టివిటీస్ కానీ, లేకపోతే కొన్ని భగవద్గీత క్లాసెస్ ఉన్నాయి, అదర్ యాక్టివిటీస్ వేరే స్కూల్స్ లో ఉండవు. అవి ఏంటంటే నోట్ తిరగవు, మనం ఇంట్లో నేర్పించలేదు. సో స్కూల్లో అంటే వాళ్ళు టెక్నిక్స్ తో నేర్పిస్తారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్లీ టీచర్, ఏంటంటే వాళ్ళ టీచర్ అయినా ఏదన్నా ఫ్రెండ్లీగా ఉండడం పిల్లలతో, అది కొంత నేను స్కూల్ అట్మాస్ఫియర్ చూసినప్పుడు కొంచెం పాజిటివ్ గా. సో ఈ స్కూల్లో వేస్తే ఓకే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని జాయిన్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. స్టార్టింగ్ లో నేను నర్సరీ ఎల్కేజీ అనుకొని వచ్చాను. వాళ్ళు అన్నారు యూకే స్టార్టింగ్ కదా, బేసిక్స్ కదా, మీరు నర్సరీ తీసుకుంటే బాగుంటుంది అని. కాకపోతే ట్రై చేద్దాం మేడం. సో టీచర్స్ అట్లాగే కోఆపరేట్ చేశారు. వాడు లాస్ట్ లో A+ వచ్చింది. సో ఇంప్రూవ్మెంట్ కూడా అట్లాగే ఉంది. వేరే స్కూల్లో వేసి మధ్యలో నుంచి స్కూల్లో ఏం తీసుకెళ్లేదు, బేసిక్స్ నుంచి వాడు ఇక్కడే నేర్చుకున్నాడు. వాడు చాలా యాక్టివ్. మా బాబాయ్ ఒక్క దగ్గర కూర్చోని కంట్రోల్ చేయడం కష్టం. అట్లాంటిది మేడం చాలా పేషెన్స్ తోని ఏంటంటే ఏదైనా దొరికి జస్టిస్ బయటపడిస్తారు. ఆ కంప్లైంట్ కూడా వచ్చింది నాకు. కానీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి వచ్చేవారికి వాడి యాక్టివిటీస్ అయినా ఆ యాక్టివ్స్ చాలా స్మార్ట్. వాడిని కంట్రోల్ చేస్తారు. మెయిన్ గా ఒక దగ్గర కూర్చోడం కానీ, మెయిన్ గా వాడికి పెన్సిల్ హోల్డింగ్ వచ్చేది కాదు. సో అది కూడా చాలా ప్రాక్టీస్ చేపించి దాంట్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆ విధంగా చాలా యాక్టివిటీస్ అంటే ఐ మీన్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం కానీ,
సైన్స్ ఫెయిర్ లో పార్టిసిపేట్ ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నా కూడా ముందే ఇన్ఫార్మ్ చేస్తారు ఏంటంటే పార్టిసిపేట్ చేయించండి అట్లా. సో దానివల్ల చాలా అట్లాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫియర్ అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా పోతుంది కాబట్టి అట్లాంటి కండక్ట్ చేస్తూ ఉంటారు. సైన్స్ ఫెయిర్ లాంటివైనా, డాన్స్ అయినా ప్రతి ఫెస్టివల్ స్కూల్లో సెలబ్రేట్ చేస్తారు. కృష్ణాష్టమి అయినా లేదు అంటే బోనాలు, బతుకమ్మ ఇట్లాంటి చాలా ప్రతి ఒక్క ఫెస్టివల్ స్కూల్లో దానివల్ల పిల్లల్ని దాంట్లో పార్టిసిపేషన్ చేస్తారు. కాబట్టి కొన్ని మనం ఇంట్లో చెప్పలేము, మన పనిలో బిజీగా ఉంటాం, ప్రతి పండుగ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. సో స్కూల్లో వాళ్ళు ఏంటంటే సెలబ్రేట్ చేయడం వల్ల పిల్లలు కూడా అందులో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి అదేంటి అంటే మనం పేషెంట్స్ తో చెప్పలేకపోయినా కూడా టీచర్స్ పేషెంట్స్ తో చెప్తుంటారు వాళ్ళకి ఈ పండగకి ఇది ఉంటుంది. సో అట్లాంటి కొన్ని యాక్టివిటీస్ నేనైతే ఈ 1 year లో చాలా సాటిస్ఫైడ్ అయ్యాను. థ్యాంక్ యూ. హాయ్ పేరెంట్స్. సో 2 years బ్యాక్ మేము ఇక్కడ రామ్నగర్ కొత్తగా వచ్చినాం. మా బాబుకి అసలు మనలు రాలేవు. ఏ స్కూల్ వెళ్ళి కూడా అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్ పాయిస్ అనుకున్నాం. అంటే ఇక్కడ మా సిస్టర్ ఉంటారు, మా సిస్టర్ పిల్లలు అందరూ సెయింట్ పాయిస్ అవుతారు. సో ఇక్కడ నియర్ బై ఉంటుందని ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ మా బాబుని వేసాం. ఫస్ట్ మనలు కూడా రాలేదు. అశ్విన్ టీచర్ బాగా సపోర్ట్ చేసి కిడ్కే కాదు మాకు కూడా సపోర్ట్ చేసింది. ఇంటికి వెళ్ళాక ఇది సో అని. సో దానివల్ల ఇయర్ మా పాపను కూడా మళ్ళీ ఇంజనీర్ స్కూల్లో జాయిన్ చేశాం. సో బికాస్ ఆఫ్ అశ్విన్ టీచర్ అంటే తను ఫోకస్ చేయడం కానీ ఇంట్రెస్ట్ కానీ మార్పులను కృషి చేసిన కూడా మేడం సపోర్ట్ చేశారు. సో అది నాకు కొంచెం బేసిక్గా మా బాబు 1 2 లో చెప్తున్నాడు, ఏబిసిలు చెప్తున్నాడు, A4 యాపిల్ అసలు మాటలు రాలేదు. 1 year లో మంచి పికప్ వచ్చింది. సో మా పాపను కూడా ఇయర్ జాయిన్ చేశాను. థ్యాంక్ యూ టీచర్. ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ మా పాప. మా ఆడబిడ్డ అన్న గౌతంలో వేయండి అని ఇలా స్టడీ బాగుంటది సరే అని లేచినాము. స్టడీ అయితే బాగుంటది అది ఇలా అని లేచినాము. ఇందులో వచ్చినాక 3 days కి ఏబిసిలు అనేది రాస్తుంది ఓ ఇన్ని వాడిని అన్ని రాస్తుంది. 20 వరకు నేర్చుకుంది. అప్పుడు అసలు చెప్పేదే కాదు, A to Z చెప్పు మమ్మీ అంటే చెప్పేదే కాదు. కానీ ఇప్పుడు రాస్తుంది. ఎన్నో కొట్టినాం కానీ పాపని, కానీ ఇప్పుడు పికప్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ టు ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ మేము కూడా రామ్నగర్ లో చాలా స్కూల్ చూసినాం, ఇక్కడే ఉంటాం కానీ స్టార్టింగ్ వచ్చి జాయిన్ చేసాము. తర్వాత మేడం కూడా కొంచెం భరోసా ఇచ్చారు, పాపని వేస్తే మీకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇస్తామని చెప్పి. మా పాప యాక్చువల్లీ ఇప్పుడు ఎల్కేజీ నర్సరీలోనే వేసాము. నర్సరీ నుంచి ఇప్పుడు దాకా ఎల్కేజీ వరకు మంచిగానే ఎవ్రీథింగ్ అన్ని యాక్టివిటీస్ లో మంచిగా ఉంది. వీళ్ళు కూడా టీచర్స్ భరోసా ఇచ్చిన ఉండే, ఆ భరోసాతోనే వేసాము. ఎడ్యుకేషన్ కూడా అట్లాగే మంచిగా ఉంది. థ్యాంక్ యూ.